హలో హాయ్ ఎవ్రీవన్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ హలీం అండి. నేను ఇంట్లో అయితే తయారు చేశాను. సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 3 స్పూన్లు కందిపప్పు, మినప్పప్పు 3 స్పూన్స్, ఎర్ర కందిపప్పు 3 స్పూన్స్, 3 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, బార్లీ గింజలు ఒక 3 స్పూన్స్, బాదం ఒక 12 దాకా ఉంటాయండి. ఇవి అయితే 12-15 దాకా. తర్వాత జీడిపప్పు, ఇవి కూడా ఒక 20 ఉన్నాయండి. తర్వాత బాస్మతి రైస్ ఒక 2 స్పూన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి దీంట్లో గోధుమ రవ్వ ఒక కప్ అయితే తీసుకున్నాను. తర్వాత స్పైసెస్లోకి వచ్చేసి లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, సాజీరా ఇవి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ అండి 1 కేజీ చికెన్ తీసుకున్నాను నేనైతే. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో 7 స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి. ఇక్కడ చూపిస్తున్నా కదా ఆ విధంగా 7 స్పూన్స్ అయితే వేసాను. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఫ్రై గోల్డెన్ ఫ్రై వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనం పప్పు దినుసులు తీసుకున్నాం కదా, ఒక కడాయిలోకి బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన ఆనియన్స్ పక్కన పెట్టేసుకోవాలి. అదే కుక్కర్లో స్పైసెస్ అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలి. అది కూడా కొంచెం కలిపిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. నేనైతే ఇక్కడ 10 చీల్చి వేసాను. ఇలా అంటే కారంని బట్టి వేసుకోండి. నేనైతే మా వాళ్ళు కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు, అందుకని అది వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఇలా వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకోవాలి. కారం అయితే 2 స్పూన్స్ వేసాను. ఉప్పు సరిపడా వేసేసుకోండి. తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. అలా కలిపిన తర్వాత 1 గ్లాసున్నర వాటర్ వేసేసి విజిల్స్ పెట్టేసేసుకోవాలి. 10 విజిల్స్ రానివ్వాలి. తర్వాత పప్పు దినుసులు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, వాటిని మిక్సీ చేసుకున్న ఆ పొడిని మొత్తాన్ని ఒక మందపాటి గిన్నె తీసేసుకొని దాంట్లో వాటర్ కలిపేసేసుకోవాలి. ఇక్కడైతే 3 లీటర్స్ వాటర్ అయితే వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా చేసేసుకోవాలి. దాన్ని పొయ్యి మీద పెట్టేసి బాగా తిప్పుతూ ఉండాలి దగ్గరకు అయ్యేదాకా. తర్వాత అంతలోకి ఒక సైడ్ అయితే అది ఉడుకుతూ ఉంటుంది. అంతలోకి మనం చికెన్ అయితే ఉడికేసి రెడీగా ఉంది. 10 విజిల్స్ అయితే రానివ్వాలి. దీన్ని పప్పు గుత్తితోటి మెత్తగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి. స్మాషర్తో కూడా స్మాష్ చేసేసుకోవచ్చు, కానీ మెత్తగా అవ్వాలి. చూపిస్తున్నా కదా ఇలా నీట్గా ఇదంతా అయిపోయిన తర్వాత మనం పప్పు దినుసులది మిక్చర్ ఉంది కదా, దగ్గరకు అయ్యి బాగా ఉడికి ఉంటుంది. దాంట్లో ఈ చికెన్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచి చూసి కొంచెము ఉప్పు, మనకు సరిపడినంత ఉప్పు మళ్ళీ వేసేసుకోవాలి. తర్వాత పావు లీటర్ పెరుగు అయితే వేసాను ఇక్కడ నేను. అది వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. కలుపుతూనే ఈ ప్రాసెస్లో హలీంలో అయితే బాగా కలుపుతూనే ఉండాలండి. గిన్నె అయితే అడుగు అంటనివ్వకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత సరిపడినంత నెయ్యి అయితే వేసేసుకున్నాను. ఇక్కడ పావు లీటర్ దాకా నెయ్యి పట్టింది నాకు. ఇలా కలుపుతూ ఉండాలి. స్మెల్ అయితే ఈ హలీం చేసేటప్పుడు మన ఇల్లంతా చాలా స్మెల్ వచ్చేస్తుందండి. చాలా టేస్టీగా అయితే కుదిరింది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇంత పెద్దగా ఎక్కువ చేసేసుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకోవాలి. ఈ హలీంలోకి ఫ్రైడ్ ఆనియన్సే బాగా టేస్టీ అండి. ఇలా ఉడుకుతూ ఉంది కదా, తర్వాత పచ్చివాసన పచ్చివాసన కాదండి, అదే నీసు వాసన వస్తుంది కదా చికెను, అది పోవడానికైతే దించే ముందు 4 నిమ్మకాయలు అయితే పిండి ఇక్కడ వేసాము. చూడండి ఈ విధంగా
వేసేసుకొని కలిపేసేసుకోవాలి. అంతేనండి, హలీం అనేది వేడివేడిగా రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేసాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.